కేసీఆర్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేసిన దుగ్గ్యాల ప్రణీత్ రావు కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసు విచారణ సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటుగా మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐబి అదనపు ఏఎస్పీ డి రమేష్ ఫిర్యాదు మేరకు ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. ఎస్ఐబి కార్యాలయంలోని 2 గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్ రావు అనధికారికంగా రహస్య సమాచారాన్ని సేకరించినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి లిఖితని అడిగి తెలుసుకుందాం. లిఖిత, ప్రణీత్ రావు మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ప్రణీత్ రావుకు సంబంధించి 409, 427 అలాగే 201 అంతేకాకుండా 120B ఇట్లాంటి యాక్ట్ కు సంబంధించిన కేసులు అయితే నమోదు చేస్తున్నారు. ఆయన అంతేకాకుండా ప్రత్యేకంగా ఆయన ఈ ఎస్ఐబి కార్యాలయంలో పనిచేసినప్పుడు హార్డ్ డిస్క్ లో కీలక సమాచారాన్ని దొంగిలించినట్లు, అలాగే దీన్ని 17 సిస్టమ్స్ ద్వారా రహస్యంగా ఇతర వ్యక్తులకు చేరవేసినట్లుగానైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా ఆయన 17 సిస్టమ్స్ లో ఈ యొక్క ఉన్న సమాచారాన్ని అంతా కూడా ఒక హార్డ్ డిస్క్ లో పెట్టి బయటకు పంపించినట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా కొద్ది రోజులుగా ఈయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఈయనకు సంబంధించి ఏ అధికారులతో సంబంధాలు ఉన్నాయనే వివరాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అధికారులు అయితే ప్రణీత్ రావుకు సంబంధించి ఆయనను ఈ కేసుల పైన అయితే నమోదు చేయడం జరిగింది. తనకు సంబంధించిన ఇతరత్ర ఎవరైతే పెద్దలు ఉన్నారో వారిని కూడా త్వరలోనే కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉంది. నందు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.